అందరికీ నమస్కారం. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల పత్రి మేడం గారికి ఆత్మ ప్రణామం తెలుపుకుంటూ, అలాగే బ్రహ్మర్షి తటవర్తి రాఘరావు సార్కి, బ్రహ్మ విద్వేష్ట రాజలక్ష్మమ్మకి ఆత్మ ప్రణామం తెలుపుకుంటూ ఈరోజు మనము కర్మ సిద్ధాంతం గురించి తెలుసుకుందాం. ఇది రాఘరావు సార్ రాసిన బుక్ నుండి తీసుకోవడం జరిగింది. కర్మ సిద్ధాంతం అంటే యోగులు, మనకు ఋషులు ఏం చెప్పారు, మరి దాని గురించి అందరూ చెప్పింది ఏంటి తెలుసుకుందాం. ఎందుకంటే కర్మ సిద్ధాంతం బట్టే మన జీవితం ఉంటుంది అని ఎప్పుడు మనకు గురువు చెప్తారు. కాబట్టి కర్మ సిద్ధాంతం గురించి శ్రీకృష్ణుల వారు ఏం చెప్పారు అంటే, ఎవరు ఏ కర్మ చేసుకుంటే వారు ఆ కర్మ ఫలాన్ని అనుభవిస్తారు అని చెప్పారు. అలాగే గౌతమ బుద్ధుడు ఏం చెప్పాడు, పాపం చేసేటప్పుడు ఎవరికైనా సుఖభ్రాంతి ఉంటుంది, కానీ ఆ పాప ఫలితం అనుభవించేటప్పుడు మాత్రం జీవితం కడు దుర్భరంగా ఉంటుంది అని చెప్పారు. పాపం చేసేటప్పుడు సుఖభ్రాంతి ఉంటుంది, కానీ ఆ పాప ఫలితం అనుభవించేటప్పుడు మాత్రం కడు దుర్భరంగా ఉంటుంది అని మన బుద్ధ భగవానుడు చెప్పారు. అలాగే జీసస్ క్రైస్ట్ ఏం చెప్పారు అంటే, ఏది విత్తుతావో ఆ పంటే కోసుకుంటావు. అంటే ఎలాంటి కర్మలు చేస్తావో అలాంటి ఫలితం అనుభవిస్తావు అన్నారు. మనం ఏదైతే విత్తుతామో ఏ విత్తు విత్తితే ఆ పంటే కోసుకుంటాం. మామిడి విత్తు విత్తితే మనము మామిడి పంటే కోసుకుంటాం. విత్తగానే పంట రాదు, కొద్ది రోజులు టైం పడుతుంది. అంటే మనకు కర్మ చేయగానే ఆ ఫలితం రాదు, అలా వెంటనే రాదు, కానీ ఖచ్చితంగా ఫలాన్ని మనము పొందుతాము. అలా ఏ కర్మ చేస్తావో ఆ ఫలితం పొందుతావు అని, అనుభవిస్తావని మనకు జీసస్ క్రైస్ట్ కూడా చెప్తున్నారు. మరి మహమ్మద్ ప్రవక్త, వీళ్ళందరూ యోగులు, దేవుళ్ళు అని అందరూ మొక్కుతున్నాం కదా, వారు మరి ఏం చెప్పారనే దానికి మనకి ఇక్కడ వివరించుకుంటున్నాం. మరి మహమ్మద్ ప్రవక్త ఏం చెప్పారంటే, రేపటి కోసం వచ్చే జన్మ నేడు పంట పండించే పొలమే ఈ లోకమన్నారు. రేపటి కోసం వచ్చే జన్మ అంటే మనకి మళ్ళీ వచ్చే జన్మ మరి ఎలాంటిది, ఆ జన్మ ఎలా ఉండాలి అంటే, ఇప్పుడు ఈ పొలం, ఈ లోకం, ఇప్పుడు మనం జీవించే ఇదే పొలం లాంటిది. మరి ఇందులో ఈ లోకంలో ఏం నాటుకుంటావో మళ్ళీ వచ్చే జన్మ పంట అనేది వస్తుంది అని చెప్తున్నారంటే, ఈ జన్మలో చేసిన కర్మఫలం ఈ జన్మలు అనుభవించకపోయినా మరో జన్మలు అనుభవిస్తావు అని చెప్తున్నారు మహమ్మద్ ప్రవక్త గారు. అలా బ్రహ్మర్షి వశిష్ఠుల వారు ఏం చెప్తున్నారు అంటే, ఎవడెలా చేసుకుంటే అతడు దాని ఫలాన్ని అలాగే అనుభవిస్తారు. అంటే ఎలా ఫలితాన్ని, మనం ఎలాంటి పనులు చేస్తే ఖచ్చితంగా అలాంటి ఫలితాన్ని అనుభవిస్తారు అని చెప్తున్నారు. ఒకరు బాగుండాలని నువ్వు ఏదైనా పని చేసావా, నువ్వు కూడా బాగుంటావు. వాళ్ళు చెడిపోవాలని నువ్వు ఏదైనా పని చేసావా, నీకు కూడా చెడు అనేది వస్తుంది అని ఇక్కడ మనకి అర్థమవుతుంది. అలాగే శ్రీ రామకృష్ణుల పరమహంస ఏం చెప్తున్నారు, మనం ఏ కర్మ చేస్తే ఆ ఫలితం అనుభవించి తీరాలి అని చెప్తున్నారు. మరి అని అంటూ ఏం చెప్తున్నారంటే, కారం తింటే నోరు మండుతుంది, అలాగే పంచదార తింటే నోరు మధురంగా ఉంటుంది కదా అని చెప్పారు. నిజమే కదా, కారం తింటే నోరు మండుతుంది మనకి. మరి అదే చక్కెర తీసుకొని నోట్లో వేసుకుంటే ఏమవుతుంది, తియ్యగా ఉంటుంది నోరు. అలాగే కర్మ కూడా అంతే అని చెప్తున్నారు. మరి అలాగే గురునానక్ ఏం చెప్తున్నారు అంటే, ఎంత చేశావో అంతే అనుభవిస్తావు, మరో కర్మ ఏమో అనుకొని ప్రయోజనం లేదు. అంటే ఇక్కడ మనం ఎంత చేస్తాము అంతే అనుభవిస్తాము. మరి ఎవరినో ఏదో అనుకోవడం కాదు. అంటే వారి వల్ల వీరి వల్ల ఇలా నాకు జరిగింది అనుకొని ప్రయోజనం లేదు. మనం ఏది చేస్తామో అదే అనుభవిస్తున్నామని తెలుసుకోవాలి అని చెప్తున్నారు. మరి రాధాస్వామి ఏం చెప్తున్నారంటే, ఏ ఏ కర్మలు చేస్తావో ఆయా అనుభవాలు పొందవలసి ఉంటుంది. మనం ఏ ఏ కర్మలు చేస్తున్నామో ఆయా కర్మ ఫలాన్ని అనుభవించి తీరవలసిందే, పొందవలసిందే చెప్తున్నారు. అలాగే కబీర్ ఏం
ఎవరు చేసుకున్న కర్మలు వారే అనుభవిస్తారు అని అంటూ ఏ చేయి కర్మ చేస్తుందో ఆ చేయే ఆ కర్మ ఫలితం అనుభవిస్తుంది అంటున్నారు. చూడండి, మన శరీరంలో భాగాలు కూడా ఏ భాగంతో ఎలా నువ్వు కర్మ చేస్తున్నావో ఆ ఫలితాన్ని అనుభవిస్తుంది అని చెప్తున్నారు ఇక్కడ. అలాగే గురు సాహెబ్ ఆయన ఏం చెప్తున్నారంటే, కర్మ సిద్ధాంతం ప్రకృతి యొక్క మారని శాశ్వత చట్టం అంటున్నారు. రెండు రకాలుగా చెప్పారు ఆయన. ఎవరు? గురు సాహెబ్. ఒకటి, కర్మ సిద్ధాంతం ప్రకృతి యొక్క మారని శాశ్వత చట్టం. ఇది వ్యక్తిగత మరియు ఆధ్యాత్మిక జీవితానికి పునాది అని చెప్తున్నారు. వ్యక్తిగతం మరియు ఆధ్యాత్మిక జీవితానికి పునాది. మరి రెండవది ఏం చెప్తున్నారు? రాత్రింబవళ్ళు మానవుడు చేసేదంతా వాని నొసట వ్రాయబడుతుంది. మనము రాత్రింపగలు ఏదైతే చేస్తున్నావో ఈ పనులకు ఫలితమే మనం అనుభవిస్తాము అని నుదుట మీద రాసుకుంటాం. బ్రహ్మదేవుడు రాశాడు కాదు, మనమే రాసుకుంటాం అని ఇక్కడ ఆ గురువుగారు చెప్తున్నారు. మరి మహాజ్ఞాని సహజోబాయి ఏం చెప్పారు అంటే, పశు పక్షి నర సుర అసుర జలాచర కీటకాదులన్నీ చేసుకున్న కర్మలను అనుభవిస్తున్నవే అని చెప్తున్నారు. చూసారా? పశువులు, పక్షులు, నరులు, సురులు, అసురులు, జలచరాలు, కీటకాదులన్నీ కూడా కర్మ ఫలితాన్ని అనుభవిస్తున్నవే అని చెప్తున్నారు. అంటే చూడండి, కర్మ సిద్ధాంతం ఎంత గొప్పదో మనము తెలుసుకోవచ్చు. అలా భాయి గురుదాస్ జీ ఏం చెప్తున్నారు? మంచి చేస్తే చెడు లభించదు, చెడు చేస్తే మంచి లభించదు. మరి మంచి చేసి చెడు కోరుకుంటే రాదు, మంచి వస్తుంది. చెడు చేసి మంచి కోరుకుంటే రాదు, చెడే వస్తుంది. ఏది మనం చేస్తే అదే వస్తుంది అనే దానికి ఇక్కడ మనకు గురువు గారు చెప్తున్నారు. మరి గురు రవిదాస్ ఏం చెప్తున్నారు? తాను చేసిన కర్మలకు ఎప్పుడో ఒకప్పుడు ఫలితాలు అనుభవించక తప్పదు అని చెప్తున్నారు. విషయాన్ని మానవుడు ఎప్పుడూ మరవకూడదు. ఈ విషయాన్ని ఎప్పుడూ మానవుడు మరవకూడదు. అలా అంటే తాను చేసిన కర్మాలను అంటే ఇప్పుడు చేసి ఇప్పుడే అనుభవిస్తామంటే కాదు, ఎప్పుడో ఒకప్పుడు కంపల్సరీ అనుభవిస్తావు అని గుర్తు పెట్టుకున్నప్పుడు, నువ్వు ఈ విషయాలు గుర్తుంచుకున్నప్పుడు మంచి కర్మలే చేస్తావు అని మనకి గురువుగారు చెప్తున్నారు. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. విత్తనం నాటగానే ఫలితం రాదు, కర్మ చేయగానే ఆ ఫలితం రాదు. ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి మనం ఎప్పుడు గుర్తుపెట్టుకొని మంచి కర్మల్ని చేయాలి అని చెప్తున్నారు. అలా తులసిదాస్ ఏం చెప్తున్నారంటే, ఈ ప్రపంచంలో కర్మ సిద్ధాంతానికి రాచరికం అన్నారు. అంటే ఈ ప్రపంచంలో కర్మ సిద్ధాంతానికి రాచరికం అంటే రాజు పెట్టిన శాసనం లాంటిది కర్మ సిద్ధాంతం అనేది తులసిదాస్ గారు చెప్తున్నారు మనకి. మరి బ్రహ్మర్షి పత్రిజీ ఏం చెప్పారంటే, విత్తు బట్టి చెట్టు ఉంటుంది, కర్మను బట్టి ఫలితం ఉంటుంది అని చెప్తున్నారు మన పత్రిజీ. ఎప్పుడూ చెప్తుంటారు, పెద్ద పెద్ద పాపాలే పెద్ద పెద్ద రోగాలు, చిన్న చిన్న పాపాలే చిన్న చిన్న రోగాలు, రకరకాల పాపాలే రకరకాల రోగాలు. మనం అనుభవించే వాటి రోగాలకన్నిటికీ పాపకర్మలే లెక్క, మరి భోగాలకి పుణ్యకర్మలే లెక్క అని చెప్తూ మన పత్రిజీ ఏ కర్మ చేయడం కాదు, అన్ని కర్మలు చేస్తూ కర్మ ఫలాన్ని ఆశించకుండా చేయాలి. మంచి కర్మల్ని అందరికి ఉపయోగపడాలి, ముక్తి కర్మలే చేయాలని మనకు గురువుగారు ఎంతో జ్ఞానాన్ని అందించారు. థ్యాంక్ యూ.